స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎండింగ్ తర్వాత అందరూ పీటర్ మర్చిపోయారా? లేదు, చాలా మందికి గుర్తున్నాడు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఈ మంత్రం మళ్ళీ విందాం. రాంగ్ యూనివర్స్. ఇక్కడ ఎంటైర్ వరల్డ్ అన్నాడు, ఎంటైర్ యూనివర్స్ అలా. సో పీటర్ గుర్తున్న జనాభాలో ఫస్ట్ కెప్టెన్ మార్వెల్ ఉంటుంది. ఎండ్ గేమ్ లో ఇద్దరు కలిసారు. షీ నోస్ పీటర్. స్ట్రెయిన్ స్పెల్ వేసినప్పుడు ఈమె ఈ వరల్డ్ లో లేదు, సో పక్క ఎఫెక్ట్ అవ్వదు. తర్వాత గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ అందరికీ గుర్తుంటాడు, టైటన్ లో కలిసారు. స్పెల్ టైమ్ లో ఈ వరల్డ్ లో ఎవరూ లేరు. టైమ్ లైన్ ప్రకారం నో వే హోమ్ తర్వాత వాల్యూమ్ 3 జరిగింది. సో స్పెల్ అయిపోయాక స్టార్ లోడ్ ఎర్త్ కి వచ్చాడు, సో అందరికీ గుర్తుంటాడు. ఇంకా థార్ సేమ్ రీజన్, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అండ్ హల్క్, కానీ హల్క్ ఎర్త్ లోనే ఉన్నాడే. వెల్, షాంగ్-చి పోస్ట్ క్రెడిట్ సీన్ ప్రకారం అప్పుడు బ్రూస్ బ్యానర్ ఫామ్ లో ఉన్నాడు, హ్యూమన్ ఫామ్ లో ఉన్నాడు. సో ఆ స్పెల్ హల్క్ కి ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ బ్రూస్ కి అవుతుంది. కామిక్స్ లో కూడా మీరు ఇక్కడ చదవచ్చు, హల్క్ కి గుర్తుంటాడు, బ్రూస్ కి ఉండడు అంటాడు. స్పైడర్ మ్యాన్ 4 లో హల్క్ ఉన్నాడు అనే న్యూస్ మేక్ సెన్స్ కదా ఇప్పుడు. కానీ ఇక్కడ పకోడీ ఏంటంటే ఎంసీయూలో స్పైడీ ఇంకా హల్క్ ఎప్పుడూ కలవలేదు. బాగా ఆలోచించండి. మేబీ ఎండ్ గేమ్ ఫైట్ లో కలిసారేమో, కానీ మనకు చూపించలేదు. టోనీ ఫ్యూనరల్ అప్పుడు మాట్లాడుకున్నారేమో, మనకు చెప్పలేదు. వెయిట్, థార్ను కూడా కలవలేదు. ఎనీవే, పీటర్ గుర్తున్న మరో క్యారెక్టర్ వాండా. ఈ స్పెల్ వేసే టైంలో పాప హెక్స్ లోపల ఉంది. హెక్స్ ఎంత పవర్ఫుల్ అంటే లోపలికి ఏ స్పెల్ రాదు, లోపల నుంచి స్పెల్ ఏది బయటకు పోదు. సో వాండాకి పక్కా గుర్తుంటుంది. ఇంకెవరినైనా మిస్ అయినా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.